అందరికీ నమస్కారం. ఇటీవల కురిసిన వర్షాలకి వైసీపీ పార్టీ రాజధాని మునిగిపోయిందని దుష్ప్రచారాన్ని ఉధృతం చేసినట్టు కనిపిస్తుంది. టీఎంసీలకి క్యూసెక్కులకి తేడా తెలియని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కొండవీటి వాగు ఎక్కడ ఉందో తెలుసో లేదో తెలియదు కానీ పాపం కెమెరామ్యాన్లు తీసుకొని వీడియోలు ఎంట పెట్టుకొని కొండవీటి వాగు దగ్గరికి వెళ్ళి ఈ రాజధాని మునిగిపోతుందని చెప్పే ప్రయత్నం చేశాను. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన రాంబాబు గారిని ఒక మాట స్పష్టంగా అడుగుతున్నాను. 2014-19 మధ్యకాలంలో కొండవీటి వాగు తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే తాడికొండ మండలంలో ప్రారంభమయ్యే లామ్ దగ్గర చప్టా మీద 13,60,00,000 రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసి కొంతమేరకు వర్క్ జరిగినప్పుడు తర్వాత మీకు నిజంగా కొండవీటి వాగు ముంపు ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటే మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ బ్రిడ్జిని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు, కోటేళ్ల వాగు ఇవన్నీ కూడా ఉన్నాయనేది తెలుసు. దాని మీద ఒక ప్రణాళిక తయారు చేసి కొండవీటి వాగు ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు ఉన్న నీరుని కృష్ణానదిలో తోడిపోయటానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేసిన సంగతి వాస్తవమా కాదా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం మీద కక్ష కట్టినట్టు ఒక్క పని కూడా చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 రాజధానుల పేరు మీద ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసిన మాట వాస్తవమా కాదని. మరి అటువంటి అప్పుడు మునిగిపోద్దని మీకు నిజంగా అభిప్రాయం ఉన్నప్పుడు 14-19 మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తున్నప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చేయలేదు? మీరు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను, 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నాను. కొండవీటి వాగు నుంచి వచ్చే నీరుని నిల్వ చేయటానికి కోసం నీరుకొండ దగ్గర, శాఖమూరు ప్రాంతంలోనూ, కృష్ణాయపాలెం దగ్గర రిజర్వాయర్ల పని జరుగుతుందా లేదా అనేది నేను అడుగుతున్నాను అంబటి రాంబాబు గారిని, వైసీపీ నాయకుడు. ఆ రిజర్వాయర్ల దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాటర్ని మీరు ఫోటో తీసి రాజధాని మునిగిపోతుందని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాను. మునిగిపోవటం అనేది వర్షం వచ్చినప్పుడు అన్ని ఊర్లకి జరుగుతుంది. భారతదేశ రాజధానితో సహా వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వ ఉండని ప్రాంతం ఏదైనా ఉందా? కానీ అమరావతి మునిగే అవకాశమే లేదు. ఢిల్లీ యమునా నదులు వరదలు వస్తే మునిగింది, బెంగళూరు మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ అయితే చెప్పే పరిస్థితి లేదు. భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధాని అయినా సరే మునగకుండా ఉందా అని అడుగుతున్నాను. కానీ అమరావతిలో 160 సంవత్సరాల కృష్ణానది వరద ప్రవాహాన్ని లెక్కించి ఇక్కడ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎంతవరకు వస్తుందనేది క్యాలిక్యులేట్ చేసి తదనుగుణంగా చర్యలు ప్రణాళికలు రూపొందించిన సంగతి వాస్తవం కాదు. 2009లో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద ఎత్తున వరద వచ్చి కర్నూలు మునిగిపోయినప్పుడు కూడా మునగని అమరావతి మీ పరిపాలనలో 2-3 సార్లు వరద వచ్చినప్పుడు ముంచడానికి ప్రయత్నం చేసి విఫలమైన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. పెద్ద పెద్ద నగరాల్లో డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్నా ఉంటాయి, కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో డ్రైనేజ్ ఫెసిలిటీస్ కోసం, కొండవీటి వాగుని సక్రమంగా ట్రీట్ చేయటం కోసం, పాలవాగు, కోటేళ్ల వాగుని కూడా అభివృద్ధి పరచడంలో భాగంగా అక్కడక్కడ పొక్లైనర్లతో మట్టి తీసి కాలువలాగా తయారు చేస్తున్నప్పుడు మీరు ఫోటోలు తీసి దాని మీద దుష్ప్రచారం చేయటం
ఎంతవరకు సబబు అని అడుగుతున్నాను. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్తూ మునిగిపోయేది అమరావతి కాదు, మునిగిపోతుంది అమరావతి కాదు, అది చారిత్రాత్మకంగా ఎప్పుడూ మునగలేదు. అనేక నగరాలకి మునిగినా కూడా ఇప్పటికి ఎన్నిసార్లు ఫ్లడ్ వచ్చినా అమరావతి ప్రాంతం మునుపుకి గురి అయ్యే అవకాశమే లేదు అని తెలియజేస్తూ మునిగిపోయేది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ మునిగిపోతున్న దాన్ని డైవర్ట్ చేయటాని కోసం మరి ఇప్పటికే పీకల్లోతు మునిగి ఉన్న అవినీతి ఆరోపణలతో జైళ్లతో మునిగిపోతున్న వైసీపీ నాయకులందరినీ నుంచి దృష్టి మరల్చడానికి కోసం మాత్రమే అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఈ ప్రాంతం మీద ద్వేషాన్ని ఎదగలటం మంచిది కాదని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటాం.